ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 4వ చరణం. అగైనెస్ట్ యూ ఓన్లీ have I sinned and done what is evil in your sight. Psalms chapter 51 verse 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన నిర్మలుడు. అటువంటి దేవుడు మనం కూడా అలాగే ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే మనకు తెలియకుండా అది పాపము, అది దోషము అని ఆలోచన లేకుండా, నేను చేసేది తప్పేం కాదు కదా అని ఆలోచన చేస్తూ, ఈ లోకమంతా ఇంతే ఉన్నారు కదా అనే భావనతో చాలామంది తప్పులు చేస్తున్నారు. ఈ లోకం కూడా వారివి తప్పులుగా ఎంచడం లేదు, గుర్తించడము లేదు. అటువంటి స్థితిలో ఈరోజు మనము జీవిస్తున్నాం. ఒక జంతువుని చంపినప్పుడు, దాని మాంసమును భక్షించినప్పుడు పాపము, అపరాధము అని భావించని మనము ఒక మనిషిని చంపితేనే పాపము అని భావిస్తాం కదా. అది నిజమే. జంతువులను అనగా తినగలిగే జంతువులను చంపి తినడంలో పాపము లేదు అని బైబిల్ కూడా చెబుతుంది. అటువంటి విషయంలో మనము బాధపడవలసిన అవసరం లేదు. కానీ దేవునికి విరోధముగా, ఆయనకు ఆయాసకరంగా జీవించడం, ఆయనకి నచ్చనివి చేయడం పాపమే అవుతుంది. మన సౌత్ ఇండియా వైపు ఎవరు కుక్కను చంపి తినరు, కానీ నార్త్ సైడ్ మాత్రం చంపి తింటారు. ఆ విషయం తెలిస్తే మనకు ఎలా అనిపిస్తుంది? అలా ఎలా చేస్తారండి వారు? అది పాపం కదా. మనకి అది అసహ్యమే, అది పాపమే, కానీ వారి దృష్టిలో కాదు. ఈ మధ్య కూడా ఒక న్యూస్ ఏదో వచ్చింది, మేక మాంసం అని చెప్పి నార్త్ సైడ్ ఒక హోటల్లో కుక్క మాంసం పెట్టారు అని. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, దావీదు కూడా బహుశా ఇలాగే ఆలోచించి ఉంటాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. దావీదు రాజు గనుక, అధికారము చేతిలో ఉంది గనుక ఏమైనా చేయొచ్చు అనుకున్నట్లున్నాడు. ఈరోజు లేఖన భాగం చూస్తే దావీదు ఈ మాటలు చెబుతున్నాడు. నేను నీకు విరోధముగా పాపం చేశాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను అని అంటున్నాడు. అసలు దావీదు రాజుగా ఉన్నప్పుడు అతను చేసిన పాపం ఏంటి అని మనం చూస్తే, ఇంకొకరి భార్యను ఆశించడం, ఆమెతో పాపము చేయడం మాత్రమే కాదు, ఆమె భర్తను కావాలని చంపించడం. బహుశా ఆ పని చేసినప్పుడు దావీదుకు పాపములా కనిపించకపోయి ఉండొచ్చు. ఎందుకండి అంటే, రాజులు ఏ నిర్ణయాలైనా తీసుకోవచ్చు, ఏ న్యాయమునైనా అతిక్రమించవచ్చు, వారికి ఇష్టం వచ్చింది చేయొచ్చు, అడిగేవారు లేరు. ఈ రోజున మనం కూడా చూడొచ్చు, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆయనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటాడు. కారణంతోనో అకారణముతోనో ఎలా అయినా ఎవరినైనా చంపే అధికారమో అతనికి ఉంది. దానిని ప్రశ్నించేవారు లేరు, ప్రశ్నించినా బ్రతకరు. ఆ రోజున దావీదు కూడా పాపం చేసినప్పుడు తన రాజ్య నగరులో ఉన్న ఎవ్వరూ రాజును ప్రశ్నించలేదు. ఇది రాజులకు అలవాటే అనుకున్నారు. ముందు వరుసలో యుద్ధములో ఉరియాను నిలవబెట్టండి అని చెప్పినప్పుడు కూడా ఎందుకు రాజుగారు ఏమైంది అని కూడా అడగలేదు. చెప్పిన పని చెప్పినట్లు చేశారు. ఒకవేళ తెలిసినా కూడా అడగలేరు. మనుష్యుల దృష్టికి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అది పాపములా, దోషములా కనబడనప్పటికీ దేవుని దృష్టికి అది పాపమే. దానిని దేవుడు సహించలేదు. నేను ఏర్పరచుకున్న నా దావీదే కదా అని అనుకోలేదు. ప్రవక్త అయిన నాతానును పంపి దావీదుకు తాను చేసిన ఆ పాపాన్ని గుర్తు చేశాడు. అప్పుడు అంటున్నాడు దావీదు, దేవా, నేను నీ దృష్టికి పాపము చేశాను, నీకు విరోధముగా పాపము చేశాను, నీవు చూస్తున్న దేవుడవు అని మరచి చెడుతనమును జరిగించాను అని పశ్చాత్తాపడ్డాడు. అందుకు శిక్షను కూడా అనుభవించాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున నీకు డబ్బు ఉందనో, అధికారం ఉందనో, బలం ఉందనో, నేనేమైనా చేయొచ్చు అనుకుంటే చేసిన న్యాయమే అని తలంచితే దేవుడు చూస్తున్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. నీవు చేసేది ఏదైనా దేవుని దృష్టికి న్యాయమైనదా
అని ఆలోచించాలి. ఆయనకు ఇలా ఉంటే నచ్చుతుందా నచ్చదా అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఈ లోకము దృష్టిలో న్యాయమే అయినా దేవుని దృష్టికి అది అన్యాయముగా కనబడితే శిక్ష తప్పదు. అయితే దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సత్య సంపూర్ణుడు గనుక నీకో అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నీవు చేస్తున్న క్రియలను బట్టి పశ్చాత్తాపడు. ఆ రోజున దావీదు దగ్గరకు నాతాన్ను పంపినట్లుగా ఈరోజు మన దగ్గరకు ఈ వాక్యాన్ని యేసయ్య పంపాడు అని గ్రహించి పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన జీవితం జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప తండ్రి, మీ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బహు పూజింపదగిన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, నీవు చూచుచున్న దేవుడవు తండ్రి, నీవు సర్వాధికారైన దేవుడవయ్యా, నీవు న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అవును ప్రభువా, దావీదు విషయంలో తాను పాపము చేసి ఉన్నప్పటికీ నా ప్రభువా అయ్యా ఖచ్చితముగా మీరు తండ్రి న్యాయమును తీర్చారయ్యా. తాను చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో ఉన్నారో, విరిగి నలిగిన హృదయముతో తండ్రి బిడ్డలు ఉంటున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. మీరే వారికి ధైర్యాన్ని ప్రసాదించండి, మీరే వారికి నిరీక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనాథలుగా అభాగ్యులుగా ఉన్న ప్రతి బిడ్డను అయ్యా మీరే ఆదుకోండి అయ్యా. తల్లి లేని వారికి తల్లివై, తండ్రి లేని వారికి తండ్రివై మీరే వారి పక్షముగా వాద్యమాడండి నా తండ్రి. విధవరాళ్ళ పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనారోగ్యముతో తండ్రి మంచాన పడి ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారికి జీవాన్ని దయచేయండి నా ప్రభా. వారికి అయ్యా మరి తండ్రి ఎటువంటి రోగముతో వారున్నా ఆ రోగమును యేసు నామములో కొట్టివేయండి ప్రభు. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా వారు చేతి పని లేక బాధపడుతున్నారో, ఉద్యోగము లేక దిగులు చెందుతున్నారో, ఉద్యోగం ఉన్నప్పటికీ ఆటంకాలతో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న కష్టార్జితానికి తగినట్టుగా ప్రతిఫలమును మీరు దయచేయండి తండ్రి. అయా పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నావు తండ్రి. అయా అట్టి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసిన బిడ్డలకు తండ్రి మీరే మంచి రిజల్ట్ను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో బిడ్డలు ప్రభా చెడు నిర్ణయాలు తీసుకోకుండా, వారి జీవితాన్ని పతనం చేసుకోకుండా మీ యొక్క జ్ఞానము చేత అయా మీ యొక్క వాక్య జ్ఞానము చేత బిడ్డలను నింపండి నా ప్రభా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. అయా బిడ్డలకు తండ్రి వివాహ విషయంలో కూడా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయండి తండ్రి. దేశాన్ని దీవించండి అయ్యా. మీ యొక్క కృప చేత మా భారతదేశమును నింపండి నా తండ్రి. అవును నా తండ్రి అయా సమాధానము కలిగినటువంటి దేశముగా, సామరస్యముతో తండ్రి జీవించే దేశముగా అయా మా భారతదేశమును నిలవబెట్టండి నా ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభా సంతానము లేక బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. అయా మరి తండ్రి సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముగా గల తల్లిగా చేస్తానని మాట ఇచ్చారు ప్రభా. అద్భుత రీతిలో బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా దైవజనులందరినీ తండ్రి మీరు కాచి కాపాడండి నా ప్రభా. అయ్యా వారి యొక్క పరిచర్యనంతటిని నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. బిడ్డలు మీ సువార్త పరిచర్యలో ముందుకు వెళ్తుండగా ప్రభా అయా మీ యొక్క దేవదూతల కావలని వారికి దయచేయండి నా తండ్రి. అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించే విధంగా వారిని కాపాడండి తండ్రి. అదేవిధంగా వారిని ప్రోత్సహించండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా మిషనరీస్ని దీవించండి నా ప్రభా. అయ్యా వారు చేస్తున్న సేవను తండ్రి మీరు ఆశీర్వదించండి నా ప్రభా. సంఘాలను విస్తరింపు చేయండి అయ్యా. సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా
అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్న ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు ఎబెనేజరుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.